కొన్నాళ్లుగా కొందరు వ్యక్తులు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఫేక్ కాల్స్, మెయిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు స్కూల్లో కూడా బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. అలాంటి కాల్స్తో భద్రతా బలగాలు, పోలీసులు తమ సమయాన్ని వృధా చేసుకుని సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు ఫేక్ కాల్ అని తీవ్ర అసహనానికి లోనైన రోజులున్నాయి. తాజాగా కొచ్చి విమానాశ్రయంలో ఓ ప్యాసింజర్ బాంబ్ అంటూ ఒక్క మాట అన్నాడని సిఐఎస్ఎఫ్ కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలభై 42 వయసు ఉన్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్టుకు వెళ్లిన మనోజ్ కుమార్ ఎక్స్రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెక్ పాయింట్ వద్ద తనిఖీ సమయంలో సిఐఎస్ఎఫ్ అధికారితో బాంబు గురించి ప్రస్తావన తెచ్చాడు. నా బ్యాగ్లో ఏదైనా బాంబు ఉందా అని అడిగాడు. మనోజ్ అలా అనడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలో టెన్షన్ పెరిగింది. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ అధికారులు మనోజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతను చేసిన వ్యాఖ్యలతో ఆందోళన రేకెత్తిందని అధికారులు పేర్కొన్నారు. అందుకే భద్రతా బృందాలకు సిఐఎస్ఎఫ్ అధికారి సమాచారం ఇవ్వడంతో మనోజ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొచ్చి ఎయిర్పోర్ట్లోకి అధికారులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ను పిలిచి పూర్తిగా తనిఖీ చేయించారు. అవసరమైన తనిఖీలన్నీ పూర్తి చేసిన తర్వాత ఎయిర్ ఇండియా విమానాన్ని నిర్ణీత సమయంలోనే టేకాఫ్ తీసుకునేలా చూశామన్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. కాగా మనోజ్ కుమార్ను మాత్రం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విమానాల్లో బాంబు బెదిరింపులు, విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్టుగా బెదిరింపు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అధికారులు ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ప్రతిసారి పూర్తిస్థాయి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు ప్రయాణికుడు కూడా తన బ్యాగ్లో బాంబు ఉందా అంటూ అడగడంతోనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.